ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం శ్రీశక్తి పథకం కింద ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి పథకం ఉచిత బస్సు సౌకర్యం. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలనే ఉద్దేశంతో గత సంవత్సరం ఆగస్టులో ప్రారంభించిన ఈ పథకానికి మొదట్లో హర్షాతిరేకాలు వ్యక్తమైనప్పటికీ తరువాత కొన్ని విమర్శలు కూడా ఎదుర్కొంటుంది. స్వయంగా మహిళలే బస్సు స్టాపుల్లో నిలపడం లేదు, కండక్టర్లు చాలా అసభ్యకరంగా మాట్లాడుతూ ఉన్నారు, కొంతమంది దాడి చేస్తూ ఉన్నారు, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, నిత్య ఉద్యోగాల నిమిత్తం చేరుకుని బస్సు ప్రయాణం చేసే మహిళలు ఇబ్బంది పడుతూ ఉన్నారు అని రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. దీనిలో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అని తెలుసుకునేందుకు విజిల్ న్యూస్ స్వయంగా మహిళల దగ్గరికే, బస్సు ప్రయాణం చేసే వారి దగ్గరికే వచ్చింది. వారి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. చాలా ఇబ్బంది పడుతున్నారు, కొన్ని బస్సులు తీసేశారు. సో ఇది స్టేజ్ అనుకోండి, అక్కడ ఆపుతాడు, లేదంటే లాగిచ్చేస్తాడు. ఈలోగా ఎవరో ఒకరు కాలు జారి పడుతూనే ఉంటారు, అవి దెబ్బలు తగులుది. వాళ్ళు డ్రైవర్లు అయితే బీపచ్చంగా తిడుతున్నారు లేడీస్ని. ఎక్కేటప్పుడేమో ఫాస్ట్గా ఎక్కుతారు, దిగేటప్పుడు దిగరు అని చెప్పేసి తిట్టులే వాళ్ళు. కండక్టర్ కానీ ఆ లేడీ కండక్టర్ అయినా సరే ఎప్పుడు కూడా వీళ్ళు ఏ జాబులకు వెళ్తారో రెడీ అయ్యి వచ్చేస్తున్నారు, గుర్తుగా ఏ టెంపుల్స్కి తిరుగుతున్నారో, ఫ్రీ బస్ ఉందనేసి ఇదివరకు బయటకు వచ్చేవాళ్ళు కాదు అని అన్నారు. ఏదైనా అవసరానికే లేడీస్ బయటకు వచ్చేది, ఊరికే ఎందుకు వస్తారు? పిల్లలను వదిలేసుకుని ఫ్యామిలీ వదిలేసి టైం పాస్కి వస్తాము. మనం ఏమన్నా ఫ్రీ బస్సు అనేసి వచ్చేస్తున్నారు అని వాళ్ళ ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నారు. ఎవరు? కండక్టర్స్. డ్రైవర్ అయితే ఇంకెక్కడో. అంతకుముందు ఎలా ఉండేది? స్టాపుల్లోనే ఆపేవాళ్ళ? స్టార్టింగ్లో ఆపేవాళ్ళు, స్టార్టింగ్లో ఉండేది ఫ్రీ బస్. అంటే ఒక పవన్ కళ్యాణ్ గారికి జడవటము, యాక్చువల్లీ పార్టీ వైజ్గా చెప్పాలంటే ఎక్కువగా మన ఆంధ్ర వచ్చేసి ఆయనకి జడవటమే, ఇంకే గవర్నమెంట్కి జడిసే పని లేదు. ఈ బస్సులన్నీ తీసేశారంట, మాకు తెలీదు తీసేశారని. మళ్ళీ మొన్న ఎప్పుడు యోగా క్లాస్ ఏదో జరిగింది, ఆ క్లాసు టైంలో అసలు బస్సు కనీసం మేము 2 hours నిలబడినా బస్సు ఆపలేదు. ఎక్కడి నుంచి? చల్లపల్లి బంగ్లా పైపుల రోడ్డుకి వెళ్ళటానికి 2 hours. అంటే 30 రూపాయలు వేస్తే ఆటో ఎక్కుతాము. అలా కాకుండా చాలామంది సఫర్ అవుతున్నారు కదా, సో అది చూడాలి కదా. ఫ్రీ బస్సులని యోగా సెంటర్లకు వేసేసి వాటికి వేసి ఇట్లకి వేసామంటే వీళ్ళంతా ఏమైపోతారు? ఇప్పుడు నేనంటే 50 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోతాను. ఇప్పుడు మాట్లాడినప్పుడు ఎంత ఇస్తుంది? వెళ్ళలేదు కదా, ఎంత దూరమో వెళ్ళాలి. నున్ను వెళ్ళాలంటున్నారు, ఆగిరిపల్లి వెళ్ళాలంటున్నారు, వాళ్ళందరూ ఆటోలకు పోలేరు కదా. ఇవన్నీ చూసి ఏం లేదండి, ఏదో వేస్తున్నారు అంతే. మీరు ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వానికి ఏం విజ్ఞప్తి చేస్తారు? అంటే కొంచెం ఎక్కువ బస్సులు ఉండాలి, బట్ లేడీస్ ఎలా అయినా ఇబ్బంది పడేదే. ఆ ఫ్రీ అయినా ఏదైనా లేడీస్కి కష్టాలే. కొంచెం బస్సులు ఎక్కువ ఉంటే టైంకి వస్తుంది. లేదు అంటే ఈ స్టాప్లో ఆపమనండి, అక్కడికి పోయి ఆపితే ముసలాళ్ళు ఏం పరిగెడతారు? 45 వచ్చినాయి అంటే మోకాళ్ళ నొప్పులు అంటారు, వాళ్ళు ఏం పరిగెడతారు? నేనే పరిగెట్టలేను, వాళ్ళు ఇంకేం పరిగెడతారు చెప్పండి. అది కోరుకుంటున్నాము. లేడీస్ కంటే కొంచెం ఏదో చూసి వాళ్ళేసి. బస్ వాడుతున్నారమ్మా? వాడుతున్నాం. కొంచెం అంటే ఎక్కువ మంది ఎక్కుతున్నారు, గొడవలు అవుతున్నాయి అంతే. ఇంకా మీకు సీట్లు ఉంటున్నాయా? అంటే ఫస్ట్ ఎక్కితే సీట్లు ఉంటాయి, లేదంటే లేదు, కొట్టుకోవడమే అంతే. ఓకే, బస్సులో ఎక్కువగా లేవు, కొన్ని తగ్గించారు అని అంటున్నారు. వాస్తవం ఉంది. ఏం కోరుకుంటున్నారు? గవర్నమెంట్కి ఏం విజ్ఞప్తి చేస్తారు? అంటే కొంచెం అంటే ఇప్పుడు ఫ్రీ పెట్టిన తర్వాత ఇంట్లో వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు, మార్కెట్ అనేది ఇంకా వచ్చేస్తున్నారు. వాళ్ళు కూడా తగ్గించి కొంచెం బస్సులు ఎక్కువ పెడితే బాగుండేది. అవసరానికి వస్తే బాగుండిద్ది. అవసరం కాకుండా నార్మల్గా వచ్చేసి ఈ పని అని చెప్పేసి తిరిగితే బాగోదు కదా, మాకు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. అవసరం బట్టి రావాలని కోరుకుంటున్నాం. మనం ఎక్కుదాం అనుకుంటే అసలు ఆపను కూడా ఆపట్లేదు. అక్కడ నుంచొని ఎప్పుడుకో ఏదో ఒకటి ఎక్కడమే నిండిపోతున్నారు. వాళ్ళు ఏమో ఆపకుండా ఇది ఎక్కేదనుకో ఇంకోసారి ఆపుతున్నారు తీసుకెళ్ళి. అంటే ఎక్కువ మహిళలు ఉన్న చోట ఆపట్లా, టేజీ కాడ ఆపట్లా, ఎదరు ఆపుతున్నాడు. మరి మేమేమో ఇక బస్సుల కోసం చూసి ఏదో ఒకటి దారి అంటే ఎక్కువ ఉంటుంది దిక్కుంటే వెళ్తున్నాం. ఏం లేవు, అంటే నిలబడడానికి కూడా మాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అట్లీస్ట్ ముందర లేకపోతే వెనకాతలో ఒక 4-6 సీట్లు సీనియర్ సిటిజన్స్కి. ఇప్పుడు మెట్రోస్లో ఉన్నాయి కదా, హైదరాబాద్లో మెట్రోస్లో సీనియర్ సిటిజన్కి ప్రత్యేకంగా ఉంది. వాళ్ళ ఏంటి పిల్లలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ లేచి నిలబడిపోతారు. మాలాంటి వాళ్ళకి ఫ్రీ బస్సు తప్పు లేదు ఇవ్వడానికి. మట్టుకు ఏంటంటే మాలాంటి వాళ్ళకి అట్లీస్ట్ కూర్చోడానికి
అది ఏదైనా అరేంజ్మెంట్ చేస్తే బాగుంటుంది. కొన్ని సీట్ల వరకు మీ కేటాయిస్తే ఒక అరడజన్ సీట్లైనా కేటాయిస్తే బాగుంటుంది. టైంకి వస్తున్నాయా సార్ బస్సులు? టైంకి అంటే మ్యాక్సిమం వస్తున్నాయి బస్సులు, బట్ ఏంటంటే ఆ జనం చూసుకొని ఎక్కలేకపోతున్నాం మేము. అందరూ లేడీస్ నిండిపోతున్నారు. మాకు కూర్చోడానికి కూడా బాగా ఇబ్బంది. అంతసేపు మేము నిలబడలేదు. ఇప్పుడు గుడివాడ వెళ్ళాలనుకోండి, అంతసేపు నిలబడాలంటే కొద్దిగా మాకు ఇబ్బంది. అది ఏదైనా గవర్నమెంట్ కొద్దిగా చేస్తే బాగుంటుంది. ఎమ్మెల్యేలకు ఉన్నాయి, ఎంపీలకి ముందు 1-2 సీట్లు వాళ్ళకి కేటాయించారు. వాళ్ళకంటే మేము కాస్త పెద్దవాళ్ళమే కదా. దాని గురించి ఏదైనా కొద్దిగా చేస్తే బాగుంటుంది మేడం గారు. ఎలా ఉంది? సీట్లు అవి ఉంటాయా బస్సులు టైంకి వస్తాయి? సీట్లు అవి ఉన్నాయి, బాగానే ఉన్నాయి కానండి కండక్టర్లు మరీ చీప్గా చూస్తున్నారు. అసలు మరీ దారుణంగా ఉంది. కండక్టర్లు ఏంటంటే ఏదో వాళ్ళ సొమ్ము ఏదో ఇచ్చినట్టుగా ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏమన్నా అన్నాం అనుకోండి, అదిగో కండక్టర్ల మీద దాడి చేశారు అలా అలా అంటున్నారు. మళ్ళీ ఫ్రీ బస్సులు అయితే బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే పని ఉన్నా లేకపోయినా అందరూ బయలుదేరుతున్నారు అన్ని చోట్లకి. దానివల్ల ఏంటంటే మళ్ళీ జాబులు చేసుకునే వాళ్ళకి సీట్లు దొరకట్లా. మేము సవర్ అవుతున్నాం. ఒక రకంగా మంచిగా ఉంది, ఒక రకంగా చెడు ఉంది. అదండి. కండక్టర్లు చాలా చీప్ గా చూస్తున్నారు. ఎప్పుడైనా ఫేస్ చేశారు అది? నేను మరి రోజు డైలీ సర్వీస్ ఉయ్యూరు మాది. ఉయ్యూరు నుంచి విజయవాడ నేను డైలీ సర్వీసు. మరి మేము రోజు ఫేస్ చేస్తున్నాం, అదే చేస్తున్నాం. మరి అది మరీ చీప్గా మాట్లాడుతున్నారండి. అందులో ఇప్పుడు స్టాప్లో ఆపట్ల. ఎందుకంటే స్టాప్లో ఆపారనుకోండి జనం అంతా ఎక్కేస్తున్నారని కొంచెం పక్కకు వచ్చేసి ఎదరికెళ్ళిపోయి అలా ఆపుతున్నారు. దానివల్ల ఏంటంటే పరుగులు పెట్టేసేసి ఎక్కువాల్సి వస్తుంది. అదేమో దగ్గరికి వెళ్ళామనుకోండి వెనకాల ఇంకో బస్సు వస్తుంది, ఖాళీగా వస్తుందండి. వాళ్ళు అలాగే చేస్తున్నారు. బస్సులు వస్తున్నాయా? వస్తున్నాయండి. హ్యాపీయా ఫ్రీ బస్సు? హ్యాపీ అంటే మరి కూర్చోవడానికి ప్లేస్ ఉండట్లేదు, నిల్చొని రావడం పెద్ద సమస్య అయిపోతుంది కదండి. స్కూల్ పిల్లలు ఉండిపోతున్నారు, మేము త్వరగా ఎక్కేస్తున్నాం. మరి స్కూల్ పిల్లలకి ఆగిపోతున్నారు కదా. వాళ్ళకి ఏదో ఒక బస్సు కేటాయించేస్తే మేము ఇలా ఊర్లో వెళ్ళి వాళ్ళు తిరగడానికి ఉంటుంది. వాళ్ళని వదిలేస్తున్నాం, మేము ఎక్కేస్తున్నాం. మరి పిల్లలు చదువులు పోతున్నాయి కదండి. మీరు ఊరికే వెళ్తున్నారా? ఊరికి వెళ్ళట్లేదు. ఈ ఫ్రీ బస్ వచ్చాక నేను 3 సార్లు ప్రయాణం చేశాను. ఇప్పుడు అంతే, ఊరికే ఎక్కడికి వెళ్ళండి. రాజమండ్రి 2 సార్లు వెళ్తాను, ఇది ఒకసారి వచ్చాను. స్టూడెంట్స్ ఇబ్బంది పడకుండా చూడమంటారు. అది అంతే అండి. మరి ఓకే. కండక్టర్లు డ్రైవర్లు స్టాప్ దగ్గర బస్సు ఆపుతున్నారా? ఆపుతున్నారండి. ఇబ్బంది ఏమి లేదు. బాగుంది. ఇదివరకు ఉంటున్నాయా మీకు? మాకు సీట్లు ఉండవండి లేడీస్కి. అంటే కొంచెం ఫ్రీగా ఉందనుకోండి, మామూలు టైంలో అయితే కొంచెం ఫ్రీగా ఉన్న టైంలో అయితే సీట్లు ఉంటాయి. మామూలు సాయంత్రం టైంలో అయినా కొంచెం రష్గా ఉంటుంది కదా. రష్గా ఉన్న టైంలో కొంచెం సీట్లు దొరకవు. మామూలు టైం అయితే సీట్లు దొరుకుతాయి. ఓకే. స్టాప్ దగ్గర ఆపుతున్నారు? స్టాప్ దగ్గర ఆపుతున్నారు. బాగుందండి, చాలా బాగుంది. ఇబ్బంది ఏం లేదు మేడం. థ్యాంక్ యూ మేడం. ఈ బస్సు వచ్చిన దగ్గర నుంచి ఏంటంటే బాగా క్రౌడ్ ఎక్కువైపోతుంది మేడం లేడీస్కి. అసలు ఎక్కడంటే అది వరకు ఆపేవాళ్ళు, ఇప్పుడు అసలు ఆపట్లేదు. సో డైలీ వెళ్ళే వాళ్ళకి అది యూస్ఫుల్లే. బట్ ఏంటంటే అప్పుడప్పుడు వెళ్ళే వాళ్ళకి అసలు కండక్టర్ కానీ డ్రైవర్ కానీ వాల్యూ ఇవ్వట్లేదు మేడం లేడీస్కి. సో అదొక ప్రాబ్లము. సో మేమేంటంటే రెగ్యులర్గా వెళ్ళాం, అప్పుడప్పుడు వెళ్ళే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లా. ఇదివరకు ఎక్కడ ఆపితే చెయ్యి మనీ వస్తుంది కాబట్టి ఓకే ఆపేవాళ్ళు. ఇప్పుడు అదొక పెద్ద ప్రాబ్లం అవుతుంది మేడం. ఇప్పుడు ఎంప్లాయీస్ ఉంటారు, 8 కల్లా వెళ్ళిపోవాలి. వెళ్ళకపోతే ఒక ప్రైవేట్ ఎంప్లాయీకి ఏంటంటే లేట్ వేస్తారు. ఒక 3 లేట్స్ అంటే 1 డే శాలరీ కట్ అవుతుంది మాకు. ఓకేనా? సో ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఆపరు మేడం. మేమేంటంటే ఎక్కడైతే బస్ స్టాండ్ ఉంటుందో అక్కడ వెళ్ళాలి కంపల్సరీగా. అదొక పెద్ద ప్రాబ్లం మేడం. ఆ బస్సు వల్ల రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి యూస్ఫుల్లే, బట్ ఈ క్రౌడ్ వలన అదొక పెద్ద ప్రాబ్లం అవుతుంది మేడం. అప్పుడప్పుడు వెళ్ళే వాళ్ళకి ప్రాబ్లమే అవుతుంది. మీరు ఏమైనా కోరుకుంటున్నారా? మార్పు ఏంటంటే మేడం అది దానివల్ల యూస్ఫుల్ ఉండే వాళ్ళకి ఉంటుంది. బట్ ఏంటంటే ఇప్పుడు ఎమర్జెన్సీ వెళ్ళాలి, బస్ ఆపరు. ఆ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అది యూస్ఫుల్ ఉండదు మేడం. అది ఓకే. అంటే వెయిట్ చేసి బస్ ఎక్కాలి అనుకున్న వరకు ఓకే, కానీ ఆఫీస్ పర్పస్, స్టూడెంట్స్ పర్పస్ యూజ్ లేదంట. అది ఈవెన్ స్టూడెంట్ అయినా మేడం ఇప్పుడు ఉంటారు ఇక్కడ, బట్ ఇక్కడ స్టాప్ ఉంది మేడం, ఆపపోవచ్చు. ఇప్పుడు క్రౌడ్ ఉన్నారు, ఆపరు. అదే మనీ ఇవ్వండి ఆపుతారు, అది ఎక్కడైనా ఆపుతారు. అదేంటంటే ఇంపార్టెన్స్ ఆఫ్ మనీ. కండక్టర్ ఎక్కడ ఆపుతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆపట్ల అసలు సీట్లు దొరుకుతున్నాయా? దొరకలా, నుంచి ఉండాల్సి వస్తుంది. ఏ ఊరు మీది? మజ్జోలపల్లి. దేనికి వచ్చారు విజయవాడ? ముందుకు వచ్చానమ్మా, హాస్పిటల్కి వచ్చారు. ఎన్ని రోజులకు ఒకసారి వస్తారు? 15 రోజులకు ఒకసారి. ఫ్రీ బస్ పెట్టిన దగ్గర నుంచి ఇబ్బందులు పడుతున్నారా ఈ మధ్యన? ఫ్రీ బస్సులు ఒకసారి ఆపుతున్నారు, చాలా సేపు ఆపట్ల నుంచోవాల్సి వస్తుంది. ఓకే. ప్రాణాసారం పడాల్సి వస్తుంది. ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వాన్ని సంబంధించి? ఏం బాగోదు, నాకేం హార్ట్ ప్రాబ్లం, షుగర్, మరి అట్టాగే రావాల్సి వచ్చింది. నాన్నగారికి ముందు తీసుకెళ్తాను, ఇప్పుడు వెళ్తున్నాయి.
నేను హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నానమ్మా, గవర్నమెంట్ హాస్పిటల్కి. ఫ్రీ బస్సే ఎక్కుతాను నేను కూడా. ఓకే. ఎక్కుతాను, ఖాళీగా ఉంటే కూర్చుంటాం, లేదంటే నుంచుని ఉంటాం. ఉయ్యూరు మాది. ఎన్ని రోజులకు ఒకసారి వస్తారమ్మా? 15 రోజులకు వస్తా, సంవత్సరం బట్టి. బాగానే ఉంది అంతా. బస్సులు ఆగుతున్నాయా? ఆగుతున్నాయి కానమ్మా, ఉయ్యూరు గవర్నమెంట్ హాస్పిటల్లో అసలు పట్టించుకోవట్లా, శుభ్రం చేయట్లా. మొన్న మా ఆయన అక్కడ బాగాలేదని తీసుకెళ్తే ఊడ్చేవాళ్ళు కాడ ఏంటి గౌరవంగా దౌర్జన్యంగా మాట్లాడుతున్నావు, నువ్వేమైనా ఎత్తున్నావు ఏంటి జీతం అని అడుగుతున్నారు. నేను అన్నాను, మా ఊళ్ళో ఇప్పుడు చంద్రబాబు నాయుడు సడ్డుగుడు మా ఊరే గరీపరు, మీరు ఇట్టగా ఎక్కువగా వాగండి, మా ఊర్లోనే ఆయన సడ్డుడు ఉన్నాడు, వాళ్ళ ద్వారా ఫోన్ చేపిస్తాను నేను అంటే, బీఏపీలు ఎమ్మెల్యేలు వస్తేనే పట్టించుకోవట్లేదు ఆయన, మీ ఊరు ఆయన వస్తే పట్టించుకుంటాడా అంటున్నారు. వాళ్ళకన్నా ఆయన వాళ్ళు పోగొట్టుకోడు కదా అనేపాటికి గబగబా మోసుకుని అప్పుడు ఊడ్చింది. మామూలుగా బయటే కర్ర పెట్టి చుడుతుందమ్మా, మంచాల కింద తొడవట్లా. పొద్దున పూట ఒక్కసారి ఊడుతున్నారు, తడి కొట్టేస్తున్నారు, సాయంత్రం తడి కొట్టేస్తున్నా. డాక్టర్సే బాగానే చూస్తున్నారమ్మా? డాక్టర్లు పర్వాలేదు, ఊడ్చేవాళ్ళు నర్సులు పట్టించుకోవట్లేదు, ఓ కుక్కను తిప్పినట్టు చెప్పటమే. ఏంటి సమస్య మీ వారికి? ఆ వారికి అన్ని రకాలు ఉండయి, అన్ని రకాలు ఉండయి. ఇదిగోమ్మా, ఇగో మందులు బోల్డ్ అని మందులు ఇచ్చారు. అప్పుడు అక్కడికి బాగా సీరియస్గా ఉంది, జ్వరం వచ్చేసిందని అక్కడ తీసుకెళ్ళి ఇక్కడికి రాలేకపోతే పర్వాలేదు, బాగానే ఉంది. దేనికి ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము గుడివాడ నుంచి వస్తున్నాం, ఇచ్చేవాడు వచ్చాము, మళ్ళీ గుడివాడ వెళ్ళిపోతున్నాం. ఓకే. ఎలా ఉంది బస్ సౌకర్యం? అంతా బాగానే ఉందండి. ఎలా తీసుకుంటున్నారు టికెట్? టికెట్ తీసుకుంటలేదు, మామూలుగా ఫ్రీ టికెట్ కొడుతున్నారు. ఆధార్ కార్డు చూపిస్తున్నారు, టికెట్ ఇస్తున్నారు. ఇస్తున్నారండి. అంత హ్యాపీగా? అంత బాగానే ఉందండి. ఒకసారి ఎక్కుతాం, రోజు ఎక్కువండి. ఎక్కడ ఊర్లో వెళ్ళాలంటేనే వస్తాం, లేకపోతే లేదు. సంవత్సరానికి ఒకసారి 2 సంవత్సరాలు ఒకసారి వెళ్తాం అంతే. ఫ్రీ బస్ పెట్టిన తర్వాత ఒక 2 సార్లు ఎక్కాం, 3 సార్లు ఎక్కాం మొత్తం. ఎలా ఉంది సౌకర్యం? బస్సులు టైం కి వస్తున్నాయా? కొంచెం అదే అటు ఇటుగా వస్తాయి. కొన్ని బస్సులు అయితే అసలు ఆగు, వెళ్ళిపోతా ఉంటాయి. ఆగు అసలు ఆపమన్నా కూడా ఆగు, వెళ్ళిపోతానే ఉంటాయి. అంటే ఎక్కాలంటే ఎలా ఎక్కుతాం? రన్నింగ్ లో దిగండి అంటారు. పైగా రన్నింగ్ లో దిగండి అంటే ఆ లేడీస్ రన్నింగ్ లో ఎలా దిగుతారు? మామూలుగా అయితే దిగలుగుతారు కానీ రన్నింగ్ లో దిగమంటారు. మీరు చెప్పండి. ఇప్పుడు 48 బస్సు అసలు ఆగట్లేదు. 48 బస్సు కోసం 2 గంటలు 3 గంటలు నుంచోవాల్సి వస్తుంది. అడిగితే వెనకాల బస్సు ఖాళీ వస్తున్నాయి ఎక్కండి అని అంటే అప్పటికే 2-3 గంటల సేపు నుంచోవాల్సి వస్తుంది. 8:30 బస్సులు 48 బస్సులు అయితే ఎక్కువ పెట్టేశారు, 5-6 బస్సులు పెట్టారు. పేటకి వెళ్ళే బస్సు అయితే ఒక్క బస్సు ఉండట్లేదు టయానికి. మాకు పనులకు వెళ్ళే వాళ్ళు అయితే మాకు ఇబ్బంది అయిపోతుంది. అది ఏం కోరుకుంటున్నారు మా ప్రభుత్వాన్ని? మేమేం కోరుకున్నాం అండి, ఫ్రీ బస్సులు పెట్టిన కాడి నుంచి జనాలు ఇబ్బంది అయిపోతున్నాం. సరిగ్గా ఏ సౌకర్యం లేదు, మధ్యతరగతి వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు. అది బస్సులు స్టాపుల్లో ఆపట్లేదు. ఎందుకు ఆపట్లేదు అంటే కంప్లైంట్ పెడతామంటే 48 బస్సులు పెట్టుకో అని అరుస్తున్నారు. కండక్టర్ డ్రైవర్ కండక్టర్ అయితే కొట్టడానికి వచ్చేస్తుంది మనుషుల మీదకి. లేడీ కండక్టర్ అది లేడీ కండక్టర్లు అరుస్తారు మేడం, డాన్స్ కూడా అరుస్తూ ఉంటారు. ఏమో మళ్ళీ వాళ్ళు ఏదో ఊరుకునే ఇది ఇచ్చినట్టు, వాళ్ళ డబ్బులు ఇచ్చినట్టుగా వాళ్ళు ఫీల్ అయిపోతుంటారు. మనం చూసేది గవర్నమెంట్ ఇస్తుంది కదా. మన దగ్గర నుంచి ఎన్నో పథకాలు వస్తున్నాయి, మన దగ్గర రావట్లేదుగా. ఏదో ఫ్రీ బస్ వచ్చిందని ఎక్కుతుంటే వాళ్ళు మనకు చులగా చూస్తుంటారు. అదొకటే నేను కోరుకుంటాను, ఇంకా అంతే. చాలా ఇబ్బంది పడిపోతున్నారు, స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా ఇబ్బంది పడిపోతున్నారు. అది మీరే ఏదో ఒకటి చెయ్యాలి మాకు. అది ఈ ప్రభుత్వం ద్వారా అయితే మాకు ఏది రావట్లేదు, అసలు ఏది అందుబాటులో లేదు.